పరిశుద్ధుడైన దేవుని పేరట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మీకు ఇచ్చుచూ ఉన్న వాగ్దానం మనసారా స్వీకరించండి. అదేమిటనంటే, ఈ అంత్య దినములలో ప్రభువు నామమందు విశ్వాసం ఉంచే మీకు యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించి అపోస్తలుల కార్యములో నెరవేర్చి ఆ నెరవేర్పును నేటికి కొనసాగింపజేయుచు ఉన్న దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏమిటనంటే, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 17వ వాక్యము. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఈ కుటుంబం అంతా, ప్రభువుని ఆరాధించే మీ కుటుంబం అంతా జాగ్రత్తగా వినండి. యవనస్తులారా, మీరు మీ నోటి వెంట దేవుడు ప్రవచనాలు ఉంచబోతూ ఉన్నాడు. అలాగే తన ఆత్మ మీ మీద కుమ్మరించుతూ ఉన్నాడు. మరి ప్రాముఖ్యంగా మీరు దర్శనములను కంటారు, అలాగే కలలను పొందుకుంటారు. కలలను కందురు, దర్శనములు, ప్రవచనములు ఇవన్నీ కూడా ప్రభువుని ప్రేమించి వాగ్దానమును స్వీకరించే మీ జీవితంలో దేవుడు ఈరోజే రిలీజ్ చేస్తూ ఉన్నాడు. పొందాలని నీవు ఆశపడితే ఖచ్చితంగా దేవుడు అవి ఈరోజే నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. కావాలా ఈ ఆశీర్వాదం? కావాలా ఈ ప్రవచనాలు? కావాలా ఈ దేవుని దర్శనం? కావాలా దేవుడిచ్చే కలలు? అంటే జరగబోవు సంగతులు ముందుగానే మీకు తెలియచేయడము, జరగబోవు సంగతులు మీ నోటితో మాట్లాడడం, జరగబోవు విషయాలను కళల ద్వారా తెలుసుకోవడం, ఇవన్నీ దేవుడు తన పిల్లలకి ఇచ్చుచున్నటువంటి వాగ్దానములు. మరి కనులు మూస్తే ఈ వాగ్దానములు ఈరోజు మీ కుటుంబంలో జరుగునట్లుగా, అంటే మీ ఇంటిలో వృద్ధులు, బాధ్యత గల పెద్దలు, కడుపును పుట్టిన పిల్లలు అందరూ దీవించబడే అద్భుత వాగ్దానమే ఈ వాగ్దానం. కనులు మూయండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు ఈ వాగ్దానమును ఎవరైతే స్వీకరిస్తూ ఉన్నారో అట్టి బిడ్డలకు ఈ రోజునే దర్శనములు మీరు దయచేయండి. ఈరోజే ఒక మంచి కళను దయచేయండి. ఈరోజే ప్రభా నీ పిల్లల నోటి వెంట ప్రవచనాలు రిలీజ్ అవునట్లు సహాయం చేయండి. ఇవి చేయడానికి మీరు పూనుకున్నారు. స్వీకరించేవారు ఈరోజే పొందుకుంటున్నారు. ప్రభా మీకు వందనములు. నీ బిడ్డలను మీ ప్రవచనములతో, మీ దర్శనములతో, మీ కళలతో నింపి మీ సాక్షులుగా ఉంచడానికి ఇష్టపడిన దేవా, ఈ పిల్లలను అట్టి ఆత్మతో నింపుతున్నందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఖచ్చితంగా ఇది మొదలుకొని మీ నోటి వెంట దేవుని ప్రవచనాలు వస్తాయి. మీరు పండుకున్నప్పుడు కమ్మని కలలు వస్తాయి. మీరు ప్రార్థిస్తున్నప్పుడు అద్భుతమైన దర్శనాలు వస్తాయి. ఏది కూడా ఇది ఇంతేలే, సహజంగా జరిగిందిలే అని అనుకోవద్దు. ఈ రోజు నుండి మీకు వచ్చే ప్రతి కళ చాలా విలువైనది, దర్శనం చాలా ప్రశస్తమైనది. మీ నోటి మాటలు అత్యున్నతమైన దేవుని యొక్క పరలోకం నుండి పంపబడిన మాటలై ఉంటాయి. దేవుడు మిమ్మల్ని ఎంతగా వాడుకుంటున్నాడు చూడండి. మరి దేవుని కృప మీకు తోడైండును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఆత్మకూరులో మే నెల 11వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండ్ దగ్గర, నంద్యాల టర్నింగ్ వద్ద, నంద్యాల జిల్లా. మిర్యాలగూడలో మే నెల 11వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, సాగర్ రోడ్, తెలంగాణ. అడ్డాడలో మే నెల 12వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. నెల్లూరులో మే నెల 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. ఖమ్మంలో మే నెల 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. ఒంగోలులో మే నెల 17వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. మాచర్లలో మే నెల 18వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల. గుంటూరులో మే నెల 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లార్జ్ సెంటర్, గుంటూరు. తాడేపల్లిగూడెంలో మే నెల 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, కొండై చెరువు రోడ్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కడగట్ల, తాడేపల్లిగూడెం. విశాఖపట్నంలో మే నెల 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. కాకినాడలో మే నెల 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం,
కాకినాడ. డోన్లో మే నెల 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, బస్టాండ్ దగ్గర, డోన్. పాలకొల్లులో మే నెల 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్, బస్టాండ్ దగ్గర, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో మే నెల 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. పెరవలిలో మే నెల 24వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం, గవళ్లపాలెం, ముక్కాముల రోడ్, పెరవలి. అనంతపురంలో మే నెల 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. తలతోటి విమల, మా చంద్రశేఖరపురం, కొడలూరు మండలం. పాస్టర్ గారు ఏమంటున్నాడంటే, మీరు నమ్మకంతో రండి, 7 నెలలు రండి నమ్మకంతో, దేవుడు మీకు మీ కుటుంబానికి కార్యం చేస్తాడని చెప్పాడు. అప్పటి నుంచి తర్వాత నెల నుంచి వస్తానే ఉన్నాను. వచ్చిన తర్వాత నేను వట్టి హస్తాలతో వచ్చానయ్యా, నా హస్తాలు నింపు అని ప్రార్థన చేసుకున్నాను. ఉపవాసంతో ఉండి కన్నీటితో ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. అయ్యగారు ఏం చెప్పాడంటే 7 నెలలు ఇస్తే కార్యం జరగద్దని చెప్పాడు. కానీ దేవుడు నాకు 5 నెలలకే కార్యం చేశాడు. నాకు ఫస్ట్ బాబు పుట్టి 7 సంవత్సరాలు అయితే తర్వాత గర్భమేమి రాలా. ఇక్కడికి వచ్చిన తర్వాత అంజూరు పండుగని అయ్యగారు ఏమన్నారంటే, డిసెంబర్లో సెమీ క్రిస్మస్ చేసేటప్పుడు, ఇప్పుడు తల్లిని పెడతాను కేకు, తర్వాత బిడ్డని పెడతాను అన్నాడు. అట్లాగే అయ్యగారు కేక్ పెట్టారు. ఇప్పుడు నాకు 5వ నెల దేవుడు నాకు కార్యం చేశాడు. చూసినారప్ప, దేవునికే మహిమ కలిగిన గాక.